హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. 'పుష్ప 2' తర్వాత బన్నీ స్థాయే మారిపోయింది. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్‌గానే చూస్తున్నారు. అట్లీ డైరెక్షన్‌లో బన్నీ నెక్స్ట్ సినిమా అనౌన్స్ అవ్వగానే ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్ మొదలైంది. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో అట్లీ ఈ మూవీని ఇంకో స్థాయికి తీసుకెళ్లాలన్న డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన అనౌన్స్‌మెంట్ వీడియో చూశారుగా, అది మామూలు వీడియో కాదండి బాబోయ్! ఒక విజన్, ఒక మిషన్‌లా ఉంది. ఇప్పుడు అఫీషియల్ అప్డేట్ ఏంటంటే, దీపిక పదుకునే హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. దీపిక అంటే నేషనల్ లెవెల్ గ్లామర్, పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటి. బన్నీ దీపిక జోడీ పూర్తిగా కొత్తది కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. ఈ సినిమా గురించి ఒకటే మాట, ఈ ప్రాజెక్ట్ మామూలుగా లేదనేసి. బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తాడంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ రూమర్స్ హీట్ పెంచేస్తున్నాయి. సన్ పిక్చర్స్ వాళ్ళైతే ఈ సినిమా కోసం వాళ్ళ చరిత్రలోనే ఎప్పుడు పెట్టని బడ్జెట్ పెడుతున్నారు. 'పుష్ప 2' 1700 కోట్లు క్రాస్ చేసి బన్నీని ఇండియా వైడే కాకుండా వరల్డ్ వైడ్ మార్కెట్‌లోకి తీసుకెళ్ళింది. ఇది ఇప్పటివరకు రాజమౌళి హీరోలకే సాధ్యమైన స్థాయి. ఇప్పుడు దీనిని కూడా బన్నీ క్రాస్ చేశాడు. ఇప్పుడు అట్లీ ప్రాజెక్ట్‌తో బన్నీ నెక్స్ట్ లెవెల్ జంప్ తీసుకోబోతున్నాడు. ఈ సినిమాకి విజువల్స్ సూపర్ హీరో మూవీ రేంజ్‌లో ఉన్నాయి. దీపిక పాత్ర కూడా ఒక సూపర్ వుమెన్‌లా ఫీల్ ఇస్తుంది. ఇది ఒక మాస్ మూవీ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ యాక్షన్ యూనివర్స్ అయ్యేలా ఉంది. కానీ దీపిక గురించి రీసెంట్ డేస్‌లో కాంట్రోవర్సీస్ ఉన్నాయి. 'స్పిరిట్' సినిమా నుంచి తొలగించడం, కండిషన్స్ పెట్టడం వల్లే సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు. కానీ బన్నీ, అట్లీ, దీపిక కాంబో ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి ఇండస్ట్రీ మొత్తం అంతా ఎదురు చూస్తుంది. ఇక ఈ సినిమాలో ఎవరు విలన్, మిగతా యాక్టర్స్ ఎవరు అనేది ఇంకొన్ని రోజులలో రివీల్ అవుతుంది. మరి బన్నీ, దీపిక కాంబో ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? ఇది 'పుష్ప 2' కూడా పెద్ద హిట్ అవుతుందా అనేది కామెంట్‌లో షేర్ చేసుకోండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.